శ్రీమాత్రే నమః. ఈ వీడియో చూస్తున్న వారందరికీ ముందుగా నమస్కారాలు. శ్రీ విద్య రహస్యాల ఉపాసన మార్గాల ఛానల్కి స్వాగతం. నాకు వచ్చిన కామెంట్స్ చూసుకొని, నాకు వచ్చిన కాల్స్ చూసుకొని నేను ఈ వీడియో చేయవలసింది వచ్చింది అనమాట. ఎందుకంటే విడి జ్ఞానంతో చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు నాకు. సరే, ఎవరికైనా సమస్య వచ్చింది కాబట్టి వాళ్ళని అపహేళన చేయకుండా దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, ఏవి అవాస్తవాలు అనేసి తెలియజేయాలనేసి ఈ యొక్క వీడియో చేస్తున్నాను. ఇది ఎందుకంటే చాలామందికి అపోహలు ఉన్నాయి. దీంట్లో కూడా చాలా రకాలుగా ఉంటాయి. ఇప్పుడు ఒక విద్యలో ఎన్ని రకాలు ఉంటాయో ఎవరికి తెలియదు. నేను ఒక సాధకుడిని, ఒక విద్యలో నేను నిష్ణాతుడిని. నాకు వచ్చిన విద్య అవతలకు వచ్చి సేమ్ రెండు ఒక శ్రీ విద్య ఉపాసన చేస్తున్నప్పటికీ కూడా ఇందులోనూ చాలా తేడాలు ఉంటాయి. ఎందుకంటే క్రియలో తేడా ఉంటాయి, ఉపాసనలో తేడా ఉంటుంది, ఉపాసన బలంలో తేడా ఉంటుంది. అలాగే చాలామందికి వచ్చే సమస్యలో ఏంటంటే చేతబడి, బ్లాక్ మ్యాజిక్. ఇప్పుడు ఈ రోజులలో దీనికి ఉన్న డిమాండ్ దేనికి లేదు. ఇప్పుడు మనిషి బలహీనతల మీద వ్యాపారం చేసే స్థాయికి ఇంకా సనాతన ధర్మం దిగజారలేదు అని నా యొక్క ఒపీనియన్ అనమాట. చాలామంది కూడా వీటి గురించి చాలా లక్షలు ఖర్చు పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే సమస్యలు, ఆరోగ్య సమస్యలు కానీ, వ్యాపార నష్టం కానీ, ధన నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ, ఏవో రకరకాలుగా నష్టపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకోసం అనేసి ఇప్పుడు చాలామంది గురువులు చాలా రకాల పరిహారాలు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి పరిహారాలు కావడం లేదు అక్కడ. ఎందుకంటే దీంట్లో ఇది ఒక మహాసముద్రం లాంటిది అంతా కూడా. ఎందుకంటే ఈ టాపిక్ అనేది చెప్పినాం అనుకోండి ఒక రకంగా చూస్తారు చాలామంది కూడా. ఎందుకంటే ఇది వారి ఉద్దేశం వాళ్ళది. ఎందుకంటే ధర్మం మాత్రం చెప్తా, అధర్మం నేను చెప్పలేను కాబట్టి, చెప్పని అవసరం నాకు లేదు కూడా కాబట్టి అది ఈ వీడియోలో నేను ఏం చెప్తాను, చేతబడి ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు, ఏ విధంగా చేస్తారు, వాటి గురించి తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను. ఉదాహరణకు మనకు శత్రువులు ఎక్కువ ఉన్నారనుకోండి, ఒకవేళ మనము వాడిని చంపాలనుకోండి, ఒకవేళ భయపెట్టాలనుకోండి, విజయం సాధించాలనుకోండి, కొన్ని మార్గాలు మనం ఆలోచిస్తాం. మనం చెప్తుంటాం, భయపెట్టిస్తుంటాం, లేకపోతే ఎవరితో కొట్టి చంపడం కానీ రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు అన్నమాట. రకరకాలుగా చేస్తుంటారు. ఈ కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తిని మనం చంపాలనుకున్నాం అనుకో, అతను పగ తీర్చుకోవాలనుకున్నాం, అతను నాశనం చేయాలనుకున్నాం అనుకో, అతనికి మనకు కొన్ని మార్గాలు చూసుకుంటాం. అందులో ఒకటి ఏంటంటే చేతబడి చేస్తుంటారు అన్నమాట చాలామంది కూడా. ఇది ఒక పెద్ద చాలామంది చూశాను. ఇది మంచి వాళ్ళు దీని బారిన పడ్డ వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు దీనికి చేస్తున్నారు అనమాట. విజయం సాధించడం కోసం, అవతల వ్యక్తిని నశింపజేయడం కోసం చేస్తున్నారు అనమాట. అయితే ఏంటంటే ఎలా చేస్తారంటే మనకు సంబంధించినవంటి ఏదైతే ఉంటాయో మన ఫేస్ కానీ మన ముఖంతో కూడా చేయవచ్చు. మన ఫోటో తీసుకొని వాళ్ళ ఏదో దుష్ట మంత్రాలు ఉంటాయన్నమాట, అవి చదువుతారనమాట. చదివేసి ఆ యొక్క దేవతను పిలుస్తారు, అంటే ఆ రాక్షసుని పిలుస్తారు. వాళ్ళు ఏదైతే ఉన్నారో, వాళ్ళు ఏదైతే ఉపాసన దేవత ఉంటుందో అది వస్తుంది అన్నమాట. వచ్చేసి పలానా వెంకటేశ్వరుని చంపుకో అని చెప్తారనమాట. ఎలా ఉంటారని నా ఫోటో చూపిస్తారనమాట. ఇతను చంపడానికి మంత్రాలు ఇప్పుడు దానికి క్రియ ఉంటుంది. వామాచార క్రియమా, లేకపోతే తంత్రమా, యంత్రమా, లేకపోతే రకరకాల వస్తువులతోటి దానికి ప్రయోగం చేస్తుంటారనమాట. అయితే మనకు సంబంధించిన ఇలాంటి జరగకుండా ఉండాలంటే నేను కూడా చెప్తా, అది కూడా చెప్తారు ఈ నెక్స్ట్ వీడియోలో. అయితే ఇలా చేస్తారంటే ఓ చనిపోయిన యొక్క శరీరంతో మనల్ని చేయడమా, లేకపోతే మన ఒక జంతు బలి కానీ అలాంటి వాటిని కొన్ని వాటితో ప్రయోగించి కొన్ని మంత్రాలతోటి కొన్ని రకాల శక్తులను లేపి ఉసిగొల్పి మనకి పంపిస్తారనమాట. మన ఎంత మంచి వ్యక్తి అయినా ఈ బ్లాక్ మ్యాజిక్ ప్రభావంతో వచ్చినప్పుడైతే శరీరం నలుపు అవుతుంది, మొత్తం కూడా జీవకళ అవుతుంది, ముఖంలో కూడా కళ ఉండకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. దీంట్లో కూడా కొంతమంది సిద్ధి పొందిన వాళ్ళు చాలామంది ఉంటారు. బ్లాక్ మ్యాజిక్లు చేయడంలో సిద్ధాస్తులు చాలామంది ఉంటారు అన్నమాట. ఎందుకంటే ఆ విద్యను నేర్చినప్పుడు ఏమవుతుందంటే ఎవడో ఒక చిరగొట్టకుండా ఉండడం కోసం అయితే ఉండదు. అది ఖచ్చితంగా ఎవడో ఒకటి చిరగొట్టాలి. దానివల్ల కుటుంబాలు నాశనమైన వాళ్ళకి అది ఏం తెలియదు, సోయి ఉండదు అనమాట. ఆ కుటుంబాలు ఆగమవుతాయి, కుటుంబం పిల్లలు సంకరాగిపోతారు అనమాట, బాగుపడరు అనమాట. నొప్పులు, రోగాలతోటి ఎప్పుడు కూడా జీవిస్తూ ఉంటారు వాళ్ళు. అదో సరదాగా పిచ్చా వ్యామోహం అనేసి వాళ్ళ యొక్క ఇంటెన్షన్. నేర్చుకున్నప్పుడు ఏంటంటే ఆ విద్య అలాగే ఉంటుంది. ఎవడొక చేయకపోతే అది నిద్ర పట్టదు అనమాట. అది వీళ్ళ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఎదుటి వ్యక్తిని చెడగొట్టడం కోసం ఇవన్నీ నేర్చుకుంటారు. ఎవడో శత్రువు ఉందనుకోండి, వాడిని చంపడం కోసమా, లేకపోతే భయపెట్టడం కోసమా నేను నేర్చుకుంటారు. ఇవన్నీ కూడా నేర్చుకొని ఏం చేస్తారంటే వాడు ఆ మంత్రాన్ని చదివేట వాళ్ళకి ఆలోచనలు కొన్ని వస్తాయన్నమాట. ఆ ఆలోచనతో వాడు మనల్ని పట్టుకుంటాడు. ఈ వ్యక్తి పలానా వెంకటేశ్వరుడు, అతను ఎలా చంపాలి అనేసి వాడు ఊహించుకున్నప్పుడు కొన్ని థాట్స్ వస్తాయి వాడికి. ఈ విధంగా అతను చేయొచ్చు, ఈ విధంగా చేయొచ్చు అనేసి వాళ్ళు ఆ పద్ధతిలో వెళ్తుంటారు అనమాట.
అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది మనకు తాకుతుంటుంది, నాకు తాకుతుంటుంది. నాకు తాకినప్పుడు ఏమవుతుందంటే దాన్ని నివారణ చేసుకోగలగాలి ఎప్పటికప్పుడు. ఏ బాణం వచ్చి ఒక బాణం వేసిందనుకో దాని బాణానికి ఎప్పుడు కూడా దాన్ని రక్షణ కవచంతో దాన్ని విరగొట్టాలి. లేకపోతే దాన్ని మధ్యలోనే ధ్వంసం చేయాలి. లేకపోతే దానికి ఒక రక్షణ మన చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఉంచుకోవాలన్నమాట. ఆ విధంగా మాత్రమే అది అవుతుంది. ఎలా అంటే అది ఈ బ్లాక్ మ్యాజిక్ కేసును నివారణ చేయాలన్నా కూడా అంత విద్య వచ్చిన వాళ్ళు మాత్రం సాధ్యమవుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి నీకు తెలియకుండా చేస్తున్నప్పుడు అదే విద్య అతడికి అంతకు మించి విద్య రావాలి. ఇప్పుడు ఉదాహరణకు వచ్చి ఒకటి చేతబడి చేసిన ఒక వ్యక్తి మీద అతను పరిహారం కోసం నా దగ్గరకు వచ్చాననుకోండి, ఎవడైతే చేస్తాడో వారికి మించి కూడా నాకు విద్య వచ్చి ఉండాలి, అక్కడ విద్య నేర్చుకొని ఉండాలి. ఎందుకంటే చాలామంది కూడా దీనివల్ల ఇలా ఇప్పుడు తిరుగుతూ ఉంటారు. హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్లో అయితే ఏంది, హైదరాబాద్ వాళ్ళు చేసేటోళ్ళు దేవుని అమ్మలు దేవులయ్యలు ఎక్కడెక్కడో ఏవో తిరుగుతుంటారు అన్నమాట. ఎన్నో పీఠాలు ఉంటాయి వీటికి కూడా. ఆ పీఠాలలో పోయి వీళ్ళు బాగు చేసుకుని వస్తారు. కొంతమందికి అయితే కొంతమంది కాదనమాట. ఎన్నో ఉంటాయి. ఎందుకంటే ఆ ఎదురు వ్యక్తి ఏదైతే వేసిండో, ఏదైతే శక్తిని లేపిండో ఆ శక్తిని ఇతడు కంట్రోల్ చేయలేకపోతే ఆగమైపోతాడు. ఎందుకంటే మంచి మంచి వాళ్ళకి దిక్కు లేదు దీంట్లో. మంచి మంచి గురువులకు కూడా ఈ సమస్య అనేది ఉంటుందన్నమాట. అది అలా ఏం చేస్తారంటే ఆ శక్తికి ఆపోజిట్గా, అంటే శక్తి మించింది అయితే చేయగలుగుతాడు ఎవరైనా. అది అది ఎలా చేస్తారంటే మనకు సంబంధించిన వస్తువులు ఒక దగ్గర పెట్టుకొని వాటి ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మకు మన యొక్క చుట్టూని కానీ వస్త్రాలను కట్టేసి ఆవాహన చేసి ఈ బట్టలోడు ఎవరైతే ఉన్న వెంకటేశ్వర ఇతను చంపుకొని చెప్తారనమాట. ఆ విధంగా అవి వస్తుంటాయి అన్నమాట. అవి వాడెక్కడైతే మన నల్లవల్లో చేయని అవసరం లేదు, మా ఇంటికాడ చేయని అవసరం లేదు. వాడి సృష్టిలో ఎక్కడ చేసినా కానీ ఇక్కడికి వస్తుంది ఆ శక్తి అనేది. అంత ఉంటుంది వాళ్ళకి ఉపాసన బలం అనేది వాళ్ళకి. అది అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని క్రియలు ఉంటాయి, దాంట్లో గమ్మత్ విద్యలు ఉంటాయి, గమ్మత్ కళ ఉంటుంది. దానికి అంతా ఒక సపరేట్ వింగ్ ఉంటుంది అనమాట దానికి. అది దాని ద్వారా వాళ్ళు ప్రయోగాలు చేసి మన మీద ఉసుగొల్పి మనం చంపడానికి ప్రయత్నం చేస్తుంటారు అన్నమాట. వీటికి సిమ్టమ్స్ ఏంటంటే అనారోగ్య సమస్యలు. మీకు ఒక మెడికల్ ఉందనుకో, మెడికల్ ప్రాబ్లం ఉందనుకో, రిపోర్ట్లన్నీ నార్మల్గా వస్తాయి, కానీ సమస్య ఉంటుంది అక్కడ. అది చెప్పిన పిచ్చోలాగా అంటారు కొంతమంది. ఇంకోటి ఏంటంటే ఉన్నటువంటి మనిషి చనిపోవడం, ఉన్నటువంటి మనిషి ఒకటి ఉన్నాను అనుకున్నా, నా తేజస్సు తగ్గడం, లేకపోతే నా ముఖం మీద అందవికారం ఇక్కడ రావడం, ఒక ముడతలు పడ్డ శరీరం రావచ్చు, స్త్రీ మన వేరే మనిషి నా ఫేస్లో వేరే మనిషి రావచ్చు ఒకవేళ. ఇలా ఉంటాయి అన్నమాట సమ్ సిమ్టమ్స్ అనేవి కూడా. అది ఇంకోటి ఏంటి, కాళ్ళనొప్పి చేతులనొప్పి కారణం ఏంటంటే ఏదైనా ఒక జంతువుని బలి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ జంతువు చనిపోతుంది. ఆ యొక్క ఆత్మతోటి మనల్ని పొడుస్తూ ఉంటుంది అనమాట. అది ఒక పంది అనే ఆత్మ ఉంటుంది కదా, అది మనం ఎప్పుడు పొడుస్తూ ఉంటుంది అనమాట. పొడుస్తున్నప్పుడు ఏమైనా నొప్పి వస్తుంది అనమాట. అది కూడా ఒకటి. ఇంకోటి ఏంటంటే చాలామంది కాళ్ళ నొప్పులు ఎక్కువ ఉంటాయి, కాళ్ళు పొడుస్తున్నట్టు కొంతమంది అంటుంటారు నాతోటి. వాళ్ళకి ఏంటంటే కాళ్ళలో శీలాలు ఉన్నాయని అర్థం అక్కడ. ఆ శీలల ద్వారా మనకు మాయా శీలలు అంటారు అవి. వాడు వచ్చి మనకి ఎక్కేవాడు ఎక్కడో ఉండి ఏదో చేసి వాడు మన శరీరాన్ని ఆవాహన చేసి శీలలు గుస్తూ ఉంటాడు అనమాట. కొంతమంది మెదడులో గుస్తాడు అనమాట. అది ఆ విధంగా చేస్తారనమాట వాళ్ళు. అయితే ఏంటంటే వీటికి పరిహారాలు చాలా ఉంటే చాలామంది రకాలు చెప్తూ ఉంటారు. ఒకటే ఏంటంటే మనం ఏదైతే అవతల వ్యక్తి ఏదో చేసి అంతకు మించి చేయాలి అక్కడ విద్య. అలా అయితే సాధ్యం అవుతుంది, లేకపోతే సాధ్యం కాదనమాట. ఎందుకంటే రావణాసురుడు ఎన్నో విద్యలు నేర్చుకుని పెట్టుకున్నాడు అతను. స్వామి హనుమాన్ కూడా ఒక రావణాసురుడి కంటే కూడా ఎక్కువ విద్యలు వచ్చి ఉన్నాడు కాబట్టి అక్కడ గెలిచాడు. ఎందుకంటే దేవతలు కూడా మించిన శక్తి రావణాసురుడి దగ్గర ఉన్నది. పరమశివుడి యొక్క వరంతో తెచ్చుకున్నాడు అవన్నీ కూడా. ఆ విద్యని రహస్యాలను తీర్చుకున్నాడు శుక్రాచార్యుల వారి దగ్గర. అంతటి విద్య వచ్చింది కాబట్టి రావణాసురుడు ఏం చేయలేకపోయారు ఎవరు కూడా, దేవతలు కూడా. అలాంటి స్వామి హనుమాను రావణాసురుడి కంటే కూడా అమోఘమైన విద్యలు నేర్చుకొని అక్కడ సాధన చేశారనమాట. అక్కడ సాధన చేసి రావణాసురుడు చంపేశారనమాట. ఎందుకంటే అస్త్రానికి అస్త్రమే అవుతుంది, శస్త్రమే ఉంటుంది. వీటికి మామూలుగా పరిహారాలు చేసి సరిపోవు. ఇవన్నీ కూడా ఏ విద్యకు ఆ విద్య సమాధానం చెప్తుంది. ఈ విద్యలో వచ్చి ఆ విద్య సమాధానం చెప్తే ఎట్లుంటుంది? పెళ్లి మంత్రాలు తీసుకొచ్చి దీంట్లో చేస్తే ఎట్లుంటుంది? ఇది కూడా అంతే ఉంటుంది అనమాట. అయితే ఏంటంటే వీటన్నిటికీ మీరు ఉపశమనం కలగాలంటే సుందరకాండ కానీ, హనుమాన్ చాలీసా కానీ, లేక బజరంగ్ బాణ్ కానీ, హనుమాన్ బాహు కానీ, శివాష్టోత్తరాలు కానీ, విష్ణు సహస్రనామాలు కానీ, లక్ష్మీనరసింహస్వామి కానీ, మహాకాళి కానీ, చండీ కానీ, ఇలాంటివి మీరు పారాయణ చేసుకుంటే ఆ పూజలో వచ్చి మనం చూసుకున్నట్టే ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది మన నుంచి వెళ్ళిపోతుంది. అమ్మవారి యొక్క ధ్యానం చేసినప్పుడు కానీ, గొప్ప దేవాలయాల యందు నిద్ర చేసినప్పుడు కానీ వెళ్ళిపోవచ్చు. ఇది ఎలాంటిదంటే ఇది బ్లాక్ మ్యాజిక్ చేసేటప్పుడు ఉదాహరణ నేనే బాధితున్నాను అనుకోండి. ఒకవేళ నా చుట్టూ ఒక ఫెన్సింగ్ ఉంటుందన్నమాట. వాళ్ళు ఒక బంధనం చేస్తుంటారు. ఏ పని చేసినా కానీ ఇప్పుడు ఏదో పూజ చేయిస్తాం మనం, ఏదో అయ్యగారి దగ్గరకు పోయి ఇలాగ చేయించుకుంటాం కదా.
అలా చేసినప్పుడు కూడా మనకు కూడా పని చేయకుండా కొంతమంది చేసి పెడతారనమాట. ఇది తేనెతట్ట లాంటిది, తేనెతట్టకు మనం పోయి దాని మీద చేతులు పెడితే ఏమైతుంది, ఎంతో కరుస్తుంది. అవి మన మీద కూడా పడతాయన్నమాట. ఇదంత భయంకరంగా ఉంటుంది ఇదంతా కూడా. ఇప్పుడు మీరు చాలామంది ఏం చేస్తారంటే పరిహారాలకు ఎంతోమంది తిరుగుతుంటారనమాట. ఉదాహరణకి ఏదో గురువు దగ్గర పోయారనుకోండి, చెప్తారు సమస్య. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే చాలామంది గురువులు ఏం చేస్తారంటే, ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా వచ్చిరనుకోండి, ఒకవేళ వచ్చిరనుకోండి, వీడు నా దగ్గర 50,000 1,00,000 ఎంతో అమౌంట్ చెప్పిందనుకోండి, చెప్పిందనుకోండి, ఇది మళ్ళా రావాలని నేను పూజ చేయొచ్చు ఒకవేళ. ఎందుకంటే ఒకరి మీద నేను చెప్పలేను కదా, ఒకరి గురించి చెడుగా చెప్పకూడదు కదా, అందుకోసమని. అయితే ఏమవుతుందంటే వీళ్ళు చాలామంది తెలియని విషయం ఏమిటంటే, మనం పుట్టకొడి కోసం చేయడం తప్పు లేదు కానీ, ఇప్పుడు ఉదాహరణకి నేనే వచ్చాను అనుకోండి, ఉదాహరణ మీ దగ్గర నేనే వచ్చాను అనుకోండి, మీ పుట్టకొడి కోసం మీరు నాకు నేర్పునని చెప్పారనుకోండి, నమ్మి మీ దగ్గరకు వచ్చాను, ఎంతో కొంత ఇచ్చాను. మీరేదో అబద్ధాలు చెప్పారో దాని కర్మ అనుభవించాలి మీరు కూడా. ఒకవేళ మీ దగ్గర వాక్శుద్ధి ఉంది, ఒకవేళ నాకు చెప్పినవి నీ చేస్తానని మీరు అన్నారనుకో, ఆ వాక్శక్తి మీ తపోబలం అనేది నాకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మీ తపోబలం అంతా నాకు ఆటోమేటిక్గా వస్తుంది ఇక్కడ. ఇలా ఉంటాయి ఇవన్నీ కూడా. ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా సరే, ఏ గురువు అయినా సరే, ఎవరైనా సరే, మీరు ఎవరైనా వచ్చి వాళ్ళ సొమ్ము తిందామని మీరు ఇప్పుడు ప్రయత్నం చేశారనుకోండి, వాళ్ళ కర్మను కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది అక్కడ. ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ సమస్య వచ్చింది కాదు అక్కడ, వాడి కర్మను కూడా మీరు తీసుకోవాల్సింది. ఎందుకంటే అతడు లేనిపోని అని మీరు చెప్పారు కాబట్టి దానికి శిక్ష కూడా అనుభవించవలసి ఉంటుంది ఇక్కడ. అది ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, గురువులు వీడు ఎవరైనా వచ్చిరనుకో మా దగ్గర బొట్టు పెడతారు అనమాట. ఆ బొట్టుతోటే వాడు మిమ్మల్ని వశీకరణం చేస్తారు అక్కడ. వాళ్ళు మళ్ళీ వచ్చేటట్టు చేస్తారు. మీకు ఇక్కడ బాగు కాదు, ఇక్కడ మీకు బాగు కాదు, ఎందుకంటే మీకు సమస్య పరిష్కారం కాదు ఇక్కడ. అయినా మీరు ఆయన దగ్గరికి వెళ్తున్నారంటే ఆయన మిమ్మల్ని వశీకరణ చేశారనేసి ఒక భావించాలి. ఓకేనా, మీకు పని కాలేదు వదులుకోండి అక్కడితోటి. ఇంకో దగ్గర గురువుని సంప్రదించి, మంచి గురువు సంప్రదించి చూసుకోండి. కాషాయం కట్టిన వాళ్ళంతా గురువులు కారు, బొట్టు పెట్టుకున్నంతా దేవుళ్ళు కారు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? కాషాయం కట్టుకొని గురువులాగా ఉండి విభూతి పెట్టుకొని వాళ్ళ గురువులు అనుకొని మీరు నమ్మి మోసపోకండి. ఎందుకంటే వాడికి విద్య వస్తే వాడు మంచి గొప్పవాడు అవుతాడు కదా, వాడికి విద్య రాకనే వాడు అట్లా అయ్యిండు. ఇప్పుడు ఉదాహరణకు మీకు సమస్య వచ్చింది, ఆ సమస్య అతను నివారణ చేసుకోలేడు. ఆయన సమస్యను నివారణ చేసుకున్నప్పుడు నీ సమస్య ఎలా నివారణ చేస్తాడు? అలా అనమాట. అతనికి ఒకవేళ ఉదాహరణ ఒక గురువు దగ్గర పోయారు, అతనికి పెళ్లి కాలేదు, మీరు పెళ్లి కోసం పోయారనుకోండి, ఒకవేళ పెళ్లి కోసం పోయారనుకో, అతనికి పెళ్లి కాదు, ఇంకేం చెప్తాడు ఆయన? పెళ్లి ఎప్పుడైతే మీరు అడిగితే ఏం చెప్తాడు? ఆయనకే కాలేదు, ఆయన సమస్యను ఆయన పరిష్కారం చేసుకోలేకపోయాడు, నీది ఎలా చేస్తాడు? ఇప్పుడు ఎందుకంటే చాలామంది కూడా మోసపోతున్నారు ఇక్కడ. ఆయనకు ఇప్పుడు ఉదాహరణకు పిల్లలు కాలేదు అనుకోండి, ఒకవేళ ఆయనకు సంతానం లేదు, సంతానం ఎప్పుడైతే మీరు అడిగితే ఏం చెప్తాడు? ఏం చేయలేదు కదా. ఆయన కొడుకులు ఉన్నారు, ఆయన కొడుకులు ఊరి మీద పడి తిరుగుతుంటారు, ఒకవేళ తిరిగిపోతలేరు, నా కొడుకు తిరిగిపోతే బాగు చేయాలి, ఏం చేయాలి? ఆయన కొడుకులు ఆయన సరిదిద్దుకోలేకపోయింది, మీరు ఎలా చేస్తారు? మిమ్మల్ని ఎలా చేస్తాడు? ఎందుకంటే అలా మోసపోకండి. దీనికి ఏదైతే ఉందో మీ మంచి గురువులు పట్టుకొని చేసుకోండి. లేకపోతే గొప్ప గొప్ప దేవాలయాలు ఉంటాయి, గొప్ప దేవాలయ దగ్గర మీరు పోయి నిర్ణయం చేయండి, ఆటోమేటిక్గా ఏదో ఒక సమస్య పరిష్కారం అవుతుంది. అది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీటి గురించి నేను ఒక స్పెషల్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను రెగ్యులర్. మన ఒక వారం 10 రోజుల్లో ఒక స్పెషల్ ఛానల్ నేను ఓన్లీ బ్లాక్ మ్యాజిక్ గురించి ఎలా చేసుకోవాలి, దాని నివారణ ఎలా చేసుకోవాలి చెప్తే, ఇలా చేయడం కాదు. ఎందుకంటే నువ్వు ఒక సంసారాన్ని కూల్చిన వాటి నీ సంసారం కూడా కూలుస్తాడు, గుర్తుపెట్టుకో. చెడగొట్టకూర చెడవలసిన సామెత ఉంది కదా, ఆ సామెత మీకు 100% పనిచేస్తుంది అన్నమాట. అది అందుకోసం అనేసి ఒక ఛానల్ క్రియేట్ చేస్తా, అందులో మీరు రెగ్యులర్ పోస్ట్ చేస్తా. ఎందుకంటే యూట్యూబ్లో కూడా అంత వరకు కూడా సరిగ్గా చెప్పడం లేదు, అందుకోసమని నా ఛానల్ని నేను మొదలు పెట్టాలనేసి నేను చూస్తున్నాను, పెడతాను. అది కూడా ఒక వారం 10 రోజుల్లో నేను ఒక కొత్త ఛానల్ పెడితే అందులో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీ ఇచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. జై శ్రీరామ్, జై హనుమాన్.